సార్, ఈ మావి గన్ ఇష్యూ ఏంటి? అసలు ఈ మావి గన్ ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ కనుక పెడితే మేమే వస్తామని చెప్పేసి వైసీపీ వాళ్ళు అంటున్న వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాము. వచ్చిన తర్వాత ఈ మావి గన్ మేము అనుకున్న విధంగానే చేస్తామని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో దీని గురించి మీరు ఏమంటారు సార్? ఇప్పుడు 2024లో జగన్మోహన్ రెడ్డి ఎంత ఓడిపోయాడు అనుకుంటున్నారు మీరు? ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అరాచకము, బూతులు, లేకపోతే దోపిడీ, మద్యం, ఇవన్నీ. అందులో ఏం మార్పు వచ్చిందని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెడతాడు, గెలుస్తాడు? అందులో అతనిలో ఏ పరివర్తన, పశ్చాత్తాపం వచ్చింది? ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు తలకాయలు కోసేస్తాం గట్ట అన్నప్పుడు అన్ని ఊరు కాదు అంటున్నారు కదా. అటువంటి వాడు ఎవరు ఎంచుకుంటాడు? ఎవడన్నా వాళ్ళకి బుద్ధి లేక బుర్ర లేక అంటున్నారు. మావిగా నన్ను దాని మీద మావిగా నన్ను ఎవడన్నా పిచ్చోడు. పిచ్చోళ్ళు మాత్రం అటువంటి మాటలు మాట్లాడతారు. ఓ పిచ్చి ఆసుపత్రి పెద్దది కట్టి దానికి మావిగా నన్ను పేరు పెట్టి వీళ్ళందరూ అందులో పడేయాలి. వాళ్ళు వైద్యం చేయించారు. చంద్రబాబు గారు రిక్వెస్ట్ నాది. వీళ్ళందరూ మావిగా నన్ను ఎవడంటే వాడిని తీసుకెళ్ళి వైద్యం చేయించండి, లేదంటే వాళ్ళ వాళ్ళు ఇంకోటి కంటుకుంటూ తప్పించని చెప్తున్నాం మేము. దాని గురించి పెద్ద చర్చే లేదు, మేము జోక్గా తీసుకున్నాం దాన్ని. సార్, అమరావతి రియల్ ఎస్టేట్ గురించి కానివ్వండి, ఆంధ్రాలో ఉన్న రియల్ ఎస్టేట్ గురించి కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సో పెరిగిందంటారా, తగ్గిందంటారా? ఎందుకంటే మనకి వస్తున్న సర్వే ప్రకారం డౌన్ అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎక్కువ ప్రకారం. ఎందుకు, రీజన్ ఏంటి? ఇప్పుడు ఒక సంధికాలం నడిచిందండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే రేట్లు పెరుగుతాయి. ఈ ప్రభుత్వం అది చేయాలి. రియల్ ఎస్టేట్ రేట్లు పెరగాలని, మూమెంట్ రావాలంటే ఈ గ్యాంగ్ అందరూ లోపల పడేయాలి. అది లేట్ అవుతుంది. ఇప్పుడు వేస్తారు, ఇక్కడ నుంచి వరుస పెట్టి వేస్తారు, పెరుగుద్ది రేట్. డోంట్ వర్రీ, రేట్లు పెరుగుతాయి. ఎందుకంటే ఈ మద్యం కేసు దగ్గరికి వచ్చింది, ఈడీ వాళ్ళు లోపల వేసేస్తున్నారు. జగన్మోహన్ ఈ వారం 10 రోజుల్లో అతను లోపలికి వెళ్ళిపోయినా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇప్పటికే ఆంధ్రాకి చాలా అప్పు ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక దాదాపు 3.5 లక్షల కోట్లు ఖర్చు చేశారు. ఇది ఈ ప్రభావం అంతా ప్రజల మీదే పడబోతుందా అని అంటే ఏం చెప్తారు? అదే కూటమి ప్రభుత్వం చేస్తే ప్రజల మీద పడుద్ది, జగన్మోహన్ రెడ్డి చేస్తే వాళ్ళు బాబు మీద పడద్దా? అప్పుడు ప్రజల మీద పడుద్ది కదా. అవును, ఇది మీరు అలవాటు చేసిందే కదా. ఇది ఇంకా చేస్తారు. అయితే ఏంటి, ఇంకా చేస్తారు. ఎవరి కోసం చేస్తారు? చేయకపోతే నడవదు, చేస్తారు. దాని గురించి పెద్ద ఇష్యూ కాదండి. నువ్వు ఇచ్చినప్పుడు అలా తీసేసుకున్న వాడికి ఎవరికి కూడా ప్రశ్నించే హక్కు లేదు. ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్న వాడికి ఎమ్మెల్యే నువ్వు ఎందుకు చేయలేదని అడగడానికి హక్కు ఎలాగైతే లేదో, ప్రభుత్వం ఇచ్చి అన్నీ ఆపగా తీసేసుకుని పాలు పితుకున్నట్టు పితికేసుకున్న వాడికి అదేటి ఇదేటి అని అంటాం లేదు, మూసుకుని కూర్చుంటామే. మీ బాబు నీ బండి కొనాలి, కారు కొనాలి, ఏసీ పెట్టించాలి, అప్పులు అయిపోయినాయి, ఆస్తి అయిపోయిందిరా అంటే నువ్వు అడుగుతాను ఉంటుందా? అవి ఏమి లేకుండా అక్కడి నుంచి ఇస్తాడా, ఎన్ని అమ్మి కట్టుతాడు, అప్పు చేస్తాడు. ఇదే అంతే. నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే నాకు సబ్సిడీ వద్దు, పెన్షన్లు వద్దు, మేము కష్టపడి పని చేసుకుంటాం, ఇంట్లో లెగలేని ఉంటే ఆడికే పెన్షన్ ఇయ్యి, మాకు ఆరోగ్యం జాగ్రత్తగా హాస్పిటల్కి మంచి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టు, ఆరోగ్యశ్రీలు లక్షలకు దొబ్బెట్టుకో, ఇలాగ జాగ్రత్తగా ఉండి మనం కూడా ప్రభుత్వాన్ని సహకరించి పథకాలు ఇచ్చాడు కదా అని దొంగోళ్ళకి అందరికీ ఓట్లేసి జగన్ రెడ్డి రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళకి ఓట్లేసి రాష్ట్రాన్ని పాడు చేసుకోకుండా ఉంటే అప్పులు ఉండవు, సొప్పులు ఉండవు. వాళ్ళ అభివృద్ధి చేయని చంద్రబాబును ఓడిచ్చేసి ఈ దొంగలందరినీ గెలిపించుకుంటే మన కర్మ మనం చేసిన తప్పు ఎవడు అనిపిస్తాడు? మనం చేసింది మనమే అనిపించాలి. మనం తప్పు చేస్తే ఇప్పుడు మోకాలు చెప్పు మీద ఇప్పుడు మనం తప్పు చేస్తే పార్కులో పర్స్ పాడేసుకుని బీచ్లో ఎత్తుక్కుంటూ దొరకదు కదా. ఎవడు తప్పు చేస్తే ఆడే అనిపించాలి. మనం ఎప్పుడు తప్పు చేసాం? రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, బాగుంది అనుకున్నాడు 2004లో పంచికట్టుకుని మోసం చేసాడు మనల్ని. ఆ మోసంలో పడిపోయాం. దాన్ని అనుభవించాలి. ఇంకా అయిపోద్ది అప్పు, ఇంకా అయిపోద్ది. మళ్ళీ ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏదో పెడతాడు, వీళ్ళు 10,000 ఇచ్చేస్తారంటారు పెన్షన్. అనుభవించాలి. ఎవరి కోసం? మన డబ్బే మనకు పెట్టేస్తారు.